ప్రైజ్ ద లార్డ్. ఆరాధన అంటే కేవలము పాటలతోనో వాయిద్యములతోనే మనము దేవునికి చేసేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకు తెలుసా, మన ప్రవర్తన ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చని. ఆది కాండంలో మనం చూస్తే 39వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే యోసేపు జీవితంలో ఒక మంచి మాట అంటాడు పొతీఫర్ భార్యతో. చూడండి ఆ మాట. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనిను. ఎంత చక్కని మాట. నిజమే, మన ప్రవర్తనతో దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు. దేవుడు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ను ఎప్పుడు ఇష్టపడతాడు. ఒక వ్యక్తి క్యారెక్టర్ పైన దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. యోసేపు క్యారెక్టర్ మీద దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఉంది కాబట్టి తన క్యారెక్టర్ని కాపాడుకోవటానికి తాను చివరి దశ వరకు ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. ఈరోజు నీకు ఒక సూటి ప్రశ్న. నీవు కేవలము పాటలతోనూ వాయిద్యములతోనే దేవుని ఆరాధిస్తున్నావా? నీ క్యారెక్టర్తో కూడా దేవుని ఆరాధించాలి. మన క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యం దేవుని దగ్గర. అవును ప్రియులారా, క్యారెక్టర్ అనేది మనం కోల్పోతే దేవుని మనం ఎంత ఆరాధించినా, దేవుని ఎంత ప్రార్థించినా, దేవుని ఎంతగా స్తుతించినా అది దేవునికి ఇంపుగా ఉండదు కదా. సంసోను జీవితాన్ని చూస్తే మాటి మాటికి పడిపోతున్న క్యారెక్టర్ను చేజార్చుకుంటూ వచ్చాడు. గెహాజుని చూస్తే ఎలీషా దగ్గర నమ్మకంగా ఉంటూ ధనము కోసమై ప్రయత్నం చేస్తూ పరిగెడుతూ క్యారెక్టర్ని పోగొట్టుకున్నాడు. కానీ యోసేపు పాపము చేయడానికి అవకాశం వచ్చినా తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. దేవుణ్ణి చూడాలంటే నీ క్యారెక్టర్ని కాపాడుకోవాలి. నీ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం. దేవుడు అనువనువున నీ క్యారెక్టర్ చూస్తూ ఉంటాడు. భక్తి అనేది అందరూ చేస్తారు, క్యారెక్టర్ అనేది కొందరే కాపాడుకుంటారు. దేవుని పిల్లలుగా పేరు పెట్టుకొని క్యారెక్టర్ను